పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, నీ శత్రువులు నీవు గాలించినను దొరకరు, నీతో పోరాడువారు మటుమాయమగుదురు. యెషయా 51వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం వచనములు 5 నుండి 11 వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయం వచనములు 21 నుండి 24 వరకు. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబిడ్డలకు వీనిని తెలియపరిచినందుకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి, కానీ చూడలేకపోయిరి. మీరు వినుచున్నవి వినగోరిరి, కానీ వినజాలకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పట్టణాన్ని ధ్యానించినట్లయితే, క్రీస్తు ప్రభు 72 మంది శిష్యులను ఎన్నిక చేసి వారిని, అంటే సెకండ్ సెట్ అన్నమాట వీళ్ళు. ఆ 12 అపోస్తుల్స్ కింద ఉండే 72 సెట్ అన్నమాట వీళ్ళు. ఆ 72 అపోస్తుల్ని ఇద్దరిద్దరుగా పరిచర్యకి వేరు వేరు ప్రాంతాలకి పంపుతారనమాట. అయితే వాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, మా పరిచర్య బాగా అవుతోంది, ఎందరికో స్వస్థపరచగలిగాము, సైతాన్లు వెడలుగొట్టగలిగాము, అది ఇది అని చెప్తా ఉంటే, అప్పుడు క్రీస్తు ప్రభు సంతోషిస్తారనమాట. సంతోషిస్తా ఆయన అంటారనమాట, ఎందరో జ్ఞానులు నా ఏరాను చూడాలనుకున్నారు, ఎందరో విజ్ఞానవంతులు నా గురించి తెలుసుకోవాలనుకున్నారు, కానీ అవి వారికి ఇవ్వబడలేదు. మీలాంటి చిన్న బిడ్డలైన మనస్తత్వం కలిగిన చేపలు పట్టే వారికి మరియు డిఫరెంట్ వృత్తుల్లో ఉన్న వారికి దేవుడు ఎరకపరిచాడు అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉంటాడు. ఎప్పుడు దేవుడి రాజ్యం గురించి విఘ్నులకు కాకుండా చాలా హంబుల్ సోల్స్కి అన్నమాట, అంటే తగ్గింపు తత్వం కలిగిన వారికి దేవుడు ఎరకపరిచాడు. మరి మనం కూడా తగ్గింపు తత్వంతో ఆయన గురించి తెలుసుకోవాలని యత్నిస్తే ఆయన తన పవిత్రాత్మతో మనల్ని నింపి తన గురించిన జ్ఞానమును సత్యమును మనకు ఎరుకపరుస్తాడు. ప్రార్థించటము. ఓ క్రీస్తు ప్రభువా, ఈ నిరీక్షణ కాలంలో ప్రభువా, మీ తట్టు మా కన్నులను మా చేతులను ఎత్తుచూ ఉన్నాం ప్రభువా. మీ నుండే మాకు సహాయము లభించును ప్రభువా. మా సొంత బలము చేత మేము పాపమును విడిచిపెట్టలేము తండ్రి. మీ సహాయం ద్వారా మా పాపములను మన్నించండి ప్రభువా. మా దోషములను తొలగించును ప్రభువా. ఈరోజు సువిశేష పట్టణంలో ప్రభువా, మీరు ఎలాగైతే దైవరాజ్యమును గూర్చిన సత్యమును
చిన్న బిడ్డల మనస్తత్వము కలిగిన మీ శిష్యులకు ఎరకపరిచారో ప్రభువ, అదే విధంగా ప్రభువ మమ్మల్ని కూడా కల్మషము లేకుండా మార్చి ప్రభువ మిమ్మల్ని గూర్చిన సత్యము తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువ. మీ గురించి జ్ఞానమును పొందుకునే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువ. ఈ నిరీక్షణ కాలంలో ప్రభువ సిద్ధపాటు కలిగి పరిశుద్ధత కలిగి మీ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని మలచండి ప్రభువ. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మారానాథ, కమ్ లార్డ్ జీసస్ కమ్.